మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటానండి. నా పేరు వెంకటేష్ సాంబశివరావు, రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నా పేరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంటే క్యాస్ట్ దాని గురించి క్యాస్ట్ను అడ్డెట్టుకుని కుల రాజకీయాలు చేయడంలో వాళ్ళు మా మినిస్టర్ గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని, అంతకుముందు ఉండే సూర్యప్రకాశరావు మన మినిస్టర్ గారు ఆయన కూడా, పాత మినిస్టర్ గారు కూడా వీరి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది అంతకుముందు ఈ విషయం ఎందుకంటే అండి, అంతకుముందు బీసీబీ సర్టిఫికేట్ అని క్యాస్ట్ దాంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేది. ఈ మధ్యకాలంలో అది గౌడ అని రావడంతో దాన్ని సరిదిద్దడానికి మన మినిస్టర్ గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఈ సర్టిఫికేట్ అనే దాన్ని అక్కడ లేకపోతే వాళ్ళ ఆవభావాలు దెబ్బతింటాయని, వాళ్ళ రిజర్వేషన్లు దెబ్బతింటాయని దగ్గరుండి ఒప్పించి ఆయన జీవో నెంబర్, అంతకుముందు జీవో నెంబర్ 16 కింద ఉండేదండి, దాన్ని జీవో నెంబర్ 16ని జీవో నెంబర్ 6గా మార్చి గౌడ అని పెట్టి ఏ కులానికి కావాలితే ఆ కులానికే సర్టిఫికేట్ వచ్చేలాగా ఆయన మొన్న 6వ తారీఖుని జీవో నెంబర్ 6 పెట్టి మన 11వ తారీఖుని జీవో ఎంఎస్ నెంబర్ 6 డేటెడ్ 11/9/2025ని ఆయన ఆటోమేటిక్గా ఆయన దగ్గరుండి చేయించారు. మా సర్టిఫికేట్లకి ఆయనకి ఏ విధమైన నష్టం లేకుండా ఆయన చేస్తుంటే ఇక్కడ చెల్లిపోయిన వేణు గారు గత 13 నెలల నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈవేళ రామపురం నియోజకవర్గం ఆయనకు గుర్తొచ్చింది. ఈవేళ అంటే కులాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ విపరీతంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తున్న మన వాసంశెట్టి సుభాష్ గారిని ఎందుకంటే మా బీసీలకి ఈవేళ 33%, అంతకుముందు వైసీపీ ప్రభుత్వం 33% ఉన్నదాన్ని 23% చేసి, ఎందుకంటే 10% కోత కోయిస్తారు. ఆ 10% కోత కోయడం వలన మా బీసీలు 1550 మంది రాజకీయ నిరుద్యోగుల కింద తయారయ్యారండి. అదొకటి. అలాగే 56 కార్పొరేషన్లు పెట్టారండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పుడు 56 కార్పొరేషన్లో కూడా వాళ్ళకి విధులు కానీ నిధులు కానీ ఏ విధమైన లోన్లు కానీ ఎప్పుడు ఇచ్చి ఉండలేదండి. బీసీలకి వాళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంతకుముందు మినిస్టర్ గారు చెల్లిపోయిన వేణు గారు మా బీసీలకి ఏం చేశారన్నది ఒక్కసారి వచ్చి ఆయన్ని మాకు నిరూపించమనండి. ఆయన ఏమన్నా ఉంటే ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సూపర్ 6 పథకాల్లో భాగాలైనటువంటి అన్ని పథకాలు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్ పెడుతున్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్ ప్రత్యేకించి బీసీలకి ఒక బీసీ సాధికార సమితి అని ఒకటి పెట్టి చైర్మన్గా మా కురుపూడి సత్యబాబు గారిని ఆయన చైర్మన్గా అపాయింట్ చేశారండి. ఆయన్ని ఇవాళ బీసీలు ప్రత్యేకించి అంటే సెపరేట్గా వాళ్ళకి గ్రాంట్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆదరణ పథకాలన్నీ వారి ద్వారా చేయడానికి ఇప్పుడు 1000 కోట్లు రిలీజ్ చేశారండి. అలాగే బీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారి భార్య గారికి ఆవిడకి కూడా చైర్మన్ ఇచ్చారండి. ఆవిడకి కూడా 1000 కోట్లు మన ఇచ్చి మన కాకినాడలో ఈ టైలరింగ్ సంబంధించినవి అన్నీ కూడా ఆవిడ కూడా మొన్న రిలీజ్ చేశారండి. అలాగే ఇక్కడ మా బీసీ కార్పొరేషన్లో రాజకీయంగా కూడా మొన్న రీసెంట్గా అనపర్తి నియోజకవర్గంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్కి మా సంఘ సభ్యులైనటువంటి మా కులమైనటువంటి సెట్టుబల్జీకి మార్కెటింగ్ చైర్మన్ ఇచ్చారు. ఇక్కడ ఇలాగే కేరళ శ్రీనివాస్ అనే రాజోలు ఆవిడకి కూడా మార్కెటింగ్ చైర్మన్ ఇచ్చారు. ఉన్నతమైన పదవులు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారి భార్యకేమో బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో వారం రోజుల క్రితం మాకు మా రామపురం నియోజకవర్గానికి కూడా రామపురం నాటక పరిషత్ డైరెక్టర్గా మా పెంకి అన్నపూర్ణ గారికి ఇచ్చారు. అలాగే రాజోల్లో కూడా చెల్లిపోయిన గంగాదేవి ఆవిడకి కూడా రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ పదవి కూడా ఇచ్చారు. ఎందుకంటే ఒకటి రాజకీయంగా ఇస్తున్నారు, రాజకీయంగా ఆర్థికంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నారండి. మా ప్రభుత్వం ఎలా ఉందంటే అండి, ఎప్పుడు కూడా అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి రెండు సమంగా చేస్తున్నారు. ఈ పరిపాలన అంతా కూడా అంతకుముందు ఒక అభివృద్ధి చేశారు తప్ప సంక్షేమం చేశారు తప్ప డైరెక్ట్గా చేసి అభివృద్ధి ఏం చేయలేదు. ఏ రోజైనా ఎవరైనా ప్రజలు నడవగలిగారా? ఈవేళ రోడ్డు మీద ఇవాళ హాయిగా సుఖంగా వెళ్ళగలుగుతున్నారంటే ఈ రోడ్లన్నీ చేస్తున్నారండి. ఇవాళ మా మినిస్టర్ గారు ఇక్కడ రామపురం నియోజకవర్గంలో వీళ్ళు వచ్చి ప్రజలకు అందుబాటులో, ఒక మినిస్టర్ అంటే అందరిని అందుబాటులాగా ఉండేది ఎవరికని, ఇవాళ సామాన్యమైన ప్రజలకు అందుబాటు ఈరోజు 127 కోట్లు ఇవాళ సిమెంట్ రోడ్లు అన్ని మన నియోజకవర్గంలో ఇచ్చారు. ఇంకొక 80 కోట్ల రూపాయలు మళ్ళీ శాంక్షన్ కూడా రెడీగా వచ్చి ఉన్నాయి. అలాగే ఎవరికి ఏది కావాల్సి వచ్చినా ఆయనకు అందుబాటులో ఆయన స్వశక్తితోటి ఆయన సొంత డబ్బుతోటి వారి కుటుంబం అంతా కష్టపడి ఓ పక్కన జాబ్ మేళాలు 25 జాబ్ మేళాలు పెట్టారు.
185 మందిని దత్తత చేసుకుని చదువుకోలేని పిల్లలందరూ కూడా చదివిస్తున్నారండి ఆయన. 185 మంది కూడా చదివిస్తున్నారు. ఓ పక్క నుంచి సూపర్ 6 పథకాల్లో భాగమైనటువంటి మేము వచ్చిన తర్వాత ఓ పక్కనేమో ఇది 3,000 రూపాయలు ఉన్నదేమో 4,000 రూపాయలు చేసాం, పెన్షన్ చేసాం, తల్లికి వందనం ఇచ్చాం, అలాగే గ్యాస్ బండ్లు 3 ఇచ్చాం. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆర్టీసీ ఫ్రీ ఇచ్చాం. వీళ్ళు అంటున్నారు, అన్నారు ఆదరణ పథకం ఏది ఇచ్చారని చెల్లిపోని వేణు గారు నిన్న ప్రెస్ మీట్లో పెట్టారు. ఆదరణ పథకం వస్తుంది, డెఫినెట్గా ఇస్తాం మేము. ఒకటి ఆదరణ పథకం ఇస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి ఆడబిడ్డకి కూడా ప్రతి ఇంటికి కూడా 1,500 రూపాయలు కూడా ఇంప్లిమెంటేషన్ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. వీళ్ళలాగా ఒక పక్కనే ప్రజలకే వేసి మిగతాదంతా పడుకోబెట్టలేదు పరిపాలన అంతానే. ఓ పక్కనే ప్రజలకు ఇచ్చుకుంటూ మనకు అనుకున్న పాట ప్రకారంగా మేనిఫెస్టో ప్రకారంగా 1 by 1 చేసుకుంటూ ఓ పక్కన రాజధాని కడుతూ ఓ పక్కనే బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఓ పక్కనే ప్రాజెక్టులు చేసుకుంటూ ఇవన్నీ పోలవరం ప్రాజెక్టులు చేసుకుంటూ నిరుద్యోగులకి రేపు పొద్దున డిఎస్సీ వేసాం మేము. డిఎస్సీ ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు 15,000 శాతం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చాం. ఇవాళ డిఎస్సీ ఎప్పుడైనా 5 సంవత్సరాలు చేశారా? ఇప్పుడు ఈ రోజు మనం నిరుద్యోగులకి ఈ పోస్టులు కూడా మేము ఇప్పించగలిగాం. ఒకటి సంక్షేమం చేస్తున్నాం, ఒకటి అభివృద్ధి చేస్తున్నాం. మమ్మల్ని విమర్శించడానికి సరిపోరండి. అలాగే ఇదే చెల్లిపోని వేణు గారు ఏ రోజైనా నెగ్గిన తర్వాత మా గ్రామాల్లో, మా సెట్టిపల్లి గ్రామాల్లో పల్లెలు ఉంటాయండి. ఆ పల్లెల్లోకి ఎప్పుడైనా వచ్చి పరామర్శించారా? ఎప్పుడు పరామర్శించలేదు. అందరూ అండపండులాగా మినిస్టర్ అనేటప్పటికి ఎక్కడో ఉండేవారు. ఈవేళ ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా ఈవేళ అంత సింపుల్గా ఏది మన మినిస్టర్ గారు ప్రతి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగా ప్రతి గ్రామాల్లోకి ప్రతి కార్యక్రమాలకి ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఈవేళ. కాబట్టి ఆయన చేసే పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి, చెప్పుకుంటా పోతే బోల్లో ఉన్నాయి. ఎవరైనా ఎంత డబ్బున్నా ఎవడో సొంత డబ్బు ఇవ్వడం, ఇమీడియట్లీ ఇవ్వడం. ప్రతి చోట హాస్పిటల్కి ఏ కావాల్సి వచ్చినా ఆపరేషన్ కావాలన్నా ఈవేళ ప్రత్యేకించి ఒకరిని రాందపురంలో ఒక మహేష్ అన్న అబ్బాయిని ఒకరిని పెట్టి కాకినాడలో జీజీహెచ్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా సరే దగ్గరుండి సేవలు అందిస్తున్నారు. వాళ్ళకి ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే ఈవేళ అందుబాటులో ఉంటున్నారు. అదే పరిపాలన ఎవరైనా అంతకుముందు చేయగలిగారా? మనం చూడగలిగామా? ఇవ్వాలా వీళ్ళు ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రూపాయి అయినా ఎప్పుడైనా తేగలిగారా? ₹1 కూడా తెచ్చి కనీసం దాక్షారంటూ రాందపురం రోడ్డు ఎన్ని సంవత్సరాలు మగ్గిపోయామో, ఎంతమంది నష్టపోయారో మీకు అందరికీ తెలుసు. ఇవాళ మాకు మంచి తెలివైన నాయకుడు మనకి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నారు కాబట్టి, మేధావి ఉన్నారు కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ చేసే ఒక సీఈఓ లాంటి ఉన్నారు కాబట్టి ఆయన మాకు ఈవేళ గ్రాంట్లు వస్తున్నాయి. ఆ గ్రాంట్లు ఇవాళ మా పల్లెలకి మా సెట్టిపల్లికి చేసుకుంటున్నాం. అన్నింటికన్నా మాకు రాబోయే రోజుల్లో మాకు ఇప్పుడు దాకా లేదు. ఎవరైనా కొట్టినా చేసినా రక్షణ చట్టం కూడా ఇవాళ ఒకటి తయారవుతుందండి. మన సెట్టిపల్లికి మా సెట్టిపల్లికి రక్షణ చట్టం జరుగుతుంది. బీసీ IAS IPS చదువుకోవడానికి రేపు బీసీ స్టడీ సర్కిల్ రెడీ చేస్తున్నాను. 1 by 1 చేసుకుంటూ అవుతున్నాం. ఇప్పుడు 13 నెలలు అయింది. ఇంకా ఎంతకాలం ఉందండి? ఇంకానే 3 సంవత్సరాల 17 నెలలు ఇంకా ఉందండి. ఇంచుమించు దగ్గర సుమారు 4 సంవత్సరాలు ఉంది. 1 by 1 చేసుకుంటాం కాబట్టి ఈ విమర్శించే స్థాయి వాళ్ళకి ఎవరికీ లేదు, హక్కు లేదు. అలాగే మన పిలుసూరి ప్రకాష్ గారు అంటారండి, మెమో ఏంటో జీవో ఏంటో తెలీదు, జీవో తర్వాత MRO అంటే తెలియదు, ఇదేంటో తెలియదు అంటారు. ఇవాళ మాట్లాడుతుందంటే చిన్న పొరపాట్లు జరుగుతాయి. మెమో అంటే ఫస్ట్ మెమో ఇచ్చి 1 by 1 ఒక నోట్ పెట్టి ఒక మెమో పెట్టేటప్పటికి ఆటోమేటిక్గా అదంతా OSD ద్వారా జీవో అవుతుంది. 1 by 1 అవుతుంది. ఈవేళ మెమో ఏదో జీవో ఏదో తెలియకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలన చేసి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ పరిపాలన చేయగలుగుతున్నాడు ఆయన. ఏంటి అన్నీ చేసినారా? ఎందుకు తెలియదు? ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ జీవో అంటే ఏంటో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగా చిన్న పొరపాట్లు పెట్టుకుని అలా విమర్శించకూడదని మేము కంఠాభంగా ఆయన్ని విమర్శించే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ సుభాష్ గారిని కానీ విమర్శించే హక్కు లేదని మేము ఈ విధంగా మా సెట్టిపల్లి సంఘీయులందరూ కూడా మేము ఖండిస్తున్నామండి.